దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైనటువంటి సంగతులను తెలుసుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, పర్వతములను గూర్చి, కొండలను గూర్చి, భూమిపై ఉన్నత స్థలములను గూర్చి, వాటి యొక్క రహస్యములను, పరమార్థములను గత భాగాలలో మనం నేర్చుకుంటాం. ఇక ఈ భాగంలో ఈ భూమి మీద మన జీవిత కాలంలో ఏదైనా ఒక భయంకరమైనటువంటి కష్టం మనకు ఎదురైనప్పుడు, అది కూడా ఒక పర్వతం మాదిరిగా, ఒక కొండ మాదిరిగా, ఒక అడ్డుబండగా మనకు కనిపిస్తున్నప్పుడు, ఈ సమస్య నుండి నన్ను తప్పించగలిగిన వారు ఎవరు అనగానే దేవుడు మరలా అలాంటి సందర్భాలలో కూడా పర్వతమును ఉదాహరణగా చూపిస్తూ, నీకు ఒక సమస్య పర్వతం మాదిరిగా కనిపిస్తున్నప్పుడు ఆ పర్వతమును నేను తీసివేయువాడను అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యమును పర్వతమంత స్థాయిలో మనం చూడాలని, దేవుని శక్తిని, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను పర్వతమంత స్థాయిలో మనం అందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పర్వతమును పోలి ఉన్నారని గత భాగాలలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ భూమిపై మానవ జీవితకాలంలో సాతాను కలిగించుచున్నటువంటి శోధనలను మనం చూస్తున్నప్పుడు, అవి కూడా పర్వతాలుగా మనకు కనిపిస్తున్నప్పుడు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు కూడా పర్వతమంత స్థాయిలో, అంత ఎత్తులో మనకు కనిపిస్తున్నప్పుడు, ఏదైనా పోలికే కదా, ఏదైనా రూపకాలంకారమే కదా. భూమిపై దేవుడు పర్వతాలు, కొండలు, ఉన్నత స్థలాలు నిరూపించి వాటి ద్వారా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. మొట్టమొదట ఆ పర్వతములను మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యమును ఆ స్థాయిలో మనం ఆలోచన చేస్తాం. జ్ఞాన విషయములను మనం నేర్చుకున్నాం, గత భాగాలలో మనం నేర్చుకున్నాం. అయితే సమస్యలు కూడా పర్వతాలుగా మనకు కనిపిస్తాయి. సమస్యలు కూడా పర్వతాలంత స్థాయిలో మనకు కనిపిస్తాయి. అట్టి పరిస్థితులలో మనకు దేవుడే సహాయం. దేవుడు ఆ పర్వతములను నిర్మూలన చేస్తాడు. ఆయా పరిస్థితులలో మనకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో ఒక పెద్ద సమస్య మనకు ఎదురైనప్పుడు, అది పర్వతమంత స్థాయిలో మనకు కనిపిస్తున్నప్పుడు, పర్వతమంత స్థాయిలో మనకు కనిపిస్తున్నప్పుడు దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడాలి. జీవితమంతా దేవునిపై ఆధారపడాలి. అయితే సమస్యల వలయంలో మనం చిక్కుకున్నప్పుడు, ఈ భయంకరమైనటువంటి పెను ఉత్పాతం నుండి నన్ను తప్పించేవారెవరు అని మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని సహాయం మనకు తప్పకుండా లభిస్తుంది. దేవుని కొరకు మనం బ్రతుకుచు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చుచున్నప్పుడు ఏ సమస్యనైనా సరే మనం సులువుగా ఛేదించగలం. ఇంత పెద్ద సమస్యను దేవుడు నాకు తీర్చగలడా? నేను ఈ సమస్యలో అంతమైపోవలసిందేమో, ఈ సమస్య అంతమైపోతుందా అని మనం ఆలోచిస్తే నీవు కాదు, సమస్యే అంతమవుతుంది. మరి సమస్య అంత భయంకరంగా, అంత పెద్దదిగా ఉంది. శోధన పర్వతమంత రీతిలో ఉంది. నాకు వచ్చిన కష్టం ఎత్తైన స్థలం మాదిరిగా, దానిని ఎవరూ తీసివేయలేరు అన్నట్టుగా ఉంది అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తీయటానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈరోజు ఎందరో మనుష్యులు దేవుని మీద ఆధారపడడం రాక, దేవుని మీద ఆధారపడటం తెలియక, దేవుని మీద ఆధారపడలేక మనుషులను నమ్ముకుంటూ ఆయా సందర్భాలలో వారు ఫెయిల్ అవుతున్నప్పుడు, ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు, ఆ సమస్యను వారు ఛేదించలేకపోతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, కృంగిపోతున్నారు, ఓటమితో కృంగిపోతున్నారు. ప్రియులారా, మీరు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రిని గూర్చి తెలుసుకుంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన శక్తి ఎంత అపారమైనదో తెలుసా? ఎంత అపారమైనదో తెలుసా? తన్ను నమ్ముకున్న వారి ఎడల ఆయన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడో తెలుసా? చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. దానియేలు సింహపు గుహలో వేయబడ్డాడు. దానియేలు సింహాలు ఉన్నటువంటి గుహలో వేయబడ్డాడు, సురక్షితంగా బయటకు వచ్చాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు, సురక్షితంగా బయటకు వచ్చారు. యోసేపు
యాకోబు కుమారుడైనటువంటి యోసేపు చెరసాలలో వేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. చివరకు ఐగుప్తు దేశంలో పెద్ద అధికారిగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, సమస్య ఎంత పెద్దదైనా సరే, అది ఒక పర్వతంగా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, దావీదు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలే దావీదును చంపాలనుకున్నటువంటి పరిస్థితులలో, రాజు చంపాలనుకుంటే రాజుకు ఎంతసేపు చెప్పండి? మరి దావీదు కనుల ఎదుట సౌలు ఎలా కనిపిస్తాడు? ఒక ఆటంకం, పర్వతం అంత ఆటంకం. ఒక సామాన్య మనిషి కాదు నన్ను చంపాలనుకున్నది, ఒక రాజు. అలాగని రాజును చంపుదామనుకుంటే అది సాధ్యం కాని పని, అది చేయకూడని పని. రాజును చంపడానికి అవకాశం వచ్చినా దావీదు రాజును చంపడు, అది యెహోవా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ నేను మాత్రం నా చేతులారా రాజును చంపకూడదనేటువంటి గొప్ప ఆలోచన కలిగిన వాడు దావీదు. మరి ఎవరి మీద ఆధారపడ్డాడు? తన బ్రతుకులో ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయా పరిస్థితులలో అనేక మంది నీతిమంతులకు పర్వతమంత స్థాయిలో, కొండ అంత స్థాయిలో ఆటంకాలు కనిపిస్తున్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడితే వారి కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, శోధనలు కొంతకాలం ఉన్నాయి. ఆ తరువాత అవి తొలగింపబడ్డాయి. ఏ రీతిగా తొలగింపబడతాయో, దైవశక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన వివరణల ద్వారా, ఆ మాటల ద్వారా మనం నేర్చుకుందాం. మీకు కూడా ఆయా సందర్భాలలో మీ స్థాయిని బట్టి ఆయా కష్టాలు మీ కళ్ళ ముందు పర్వతం అంత ఎత్తులో మీకు కనిపిస్తూ ఉండవచ్చు. ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించేదెవరు? ఈ బాధల నుండి నన్ను ఓదార్చేదెవరు? నన్ను మరలా సంతోషకరమైన జీవితంలో ప్రవేశపెట్టేదెవరు అని మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఇదిగో ఈ మాటలను మీరు చూడాలి. పర్వతం అంత ఎత్తులో కష్టం నా ముందుంది, కొండ ఎంత ఎత్తులో కష్టం నా ముందుంది, ఉపద్రవం నా ముందుంది, శోధన నా ముందుంది, ఆపద నా ముందుంది. దానిని తప్పించగలిగిన నాథుడు ఎవరు కనిపించడం లేదనుకున్నప్పుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఈ జ్ఞానపు మాటలను మీరు వినగలిగితే, నేర్చుకోగలిగితే, అనుసరించగలిగితే మీకున్నటువంటి కష్టం ఎంత పెద్దదైనా గొప్ప గొప్ప కార్యములు చేసి ఆయన అసాధ్యములను సుసాధ్యాలు చేస్తాడు. చక్కని మాటలు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. దేవుని శక్తి సామర్థ్యములను గూర్చి ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆయన అధిక బల సంపన్నుడు. ఆయన బలమును అంచనా వేయటానికి మన మెదడు సరిపోదు. ఆయన అధిక బల సంపన్నుడు, మహావివేకి. మహావివేకి. ఈ భూమిని, భూమి మీద ఉన్న కృత్యములను మనం ఆలోచిస్తున్నప్పుడు, వాటిని చూస్తూ దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత గొప్ప సృష్టిని ఆయన తయారు చేశాడని, ఇంత గొప్ప సృష్టిని ఆయన తయారు చేశాడని, ఆయన బలము చేత, ఆయన ప్రజ్ఞ చేత దేవుడు వీటన్నిటిని తయారు చేశాడని మనం చక్కగా నేర్చుకోగలం. అయితే ఆయన మహాబల సంపన్నుడు, మహావివేకి. అధిక బలము చేత ఆయన ఈ కార్యములన్నిటినీ చేశాడు. ఆయన మీద మీరు ఆధారపడగలిగితే, మనుషులను నమ్ముకొనుట కాదు, రాజులను ఆశ్రయించుట కాదు, పరలోకమందున్న దేవుణ్ణి మీరు ఆశ్రయించాలి. ఆయన మీరు నమ్ముకోవాలి. ఆయన మాటల ఎడల మీరు విశ్వాసమును కలిగి ఉండాలి. అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాటికి తెలియకుండానే పర్వతములను తీసేస్తాడు. పర్వతమును తీసివేయటం అంత సులభమైన పనా? పర్వతమును తీసివేయటం, భూమిని కదిలించటం అంత సులభమైన పనా? భూమి మీద ఒక చిన్న ఆకారంలో మనం కనిపిస్తున్నాం. మనకున్న సమస్య అంతకంటే చిన్నది. ఈ భూమి మీద ఒక చిన్న ఆకారంలో మనం కనిపిస్తున్నాం. మన సమస్య అంతకంటే చిన్నది. మరి అలాంటప్పుడు ఈ సమస్యలను పర్వతములంత స్థాయిలో మనం చూసుకొని దేవుని మీద ఆధారపడకుండా మన జీవితాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం ఎంత ప్రమాదం చెప్పండి.
అది మనకు నష్టాన్నే మిగులుస్తుంది తప్ప లాభాన్ని అయితే చేకూర్చదు. ఈరోజు ఈ జ్ఞానము తెలియక ఎందరో క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు బలహీనుడు కాదు. మీ సమస్యలను తీర్చలేని బలహీనుడు కాదు దేవుడు. అయితే మీ సమస్యలను తీర్చగల సమయం ఒకటి రావాలి. ఆ సమయం కొరకు మీరు ఎదురు చూడాలి. మీలో విశ్వాసాన్ని దేవుడు చూడాలి. మీలో విశ్వాసాన్ని దేవుడు చూడాలి. చాలామంది తొందరపడుతూ ఉంటారు. తప్పు చేసే ముందు ఆలోచన ఉండదు. తప్పు చేసే ముందు ఆలోచన ఉండదు. అవివేక కార్యక్రమాలు చేస్తారు. మూర్ఖపు పనులు చేస్తారు. పాపములో పడిపోతారు. తప్పుడు కార్యక్రమాలలో చిక్కుకుపోతారు. ఆ తర్వాత నన్ను ఈ కష్టంలో నుండి గట్టెక్కించేదెవరు అని అడుగుతూ ఉంటారు. దానికి ఒక సమయం ఉంది. మీరు దేవుని ఎడల విశ్వాసాన్ని చూపిస్తూ, క్రియలతో కూడిన విశ్వాసాన్ని ఆయన ఎడల మీరు కనుపరుస్తూ, దేవుని యొక్క చిత్తములో ముందుకు కొనసాగుతూ, ఆయన అనుగ్రహం కొరకు మీరు ఎదురు చూడాలి. ఆయన మిమ్మును ఆదుకొనుటకు సమర్థుడు, సిద్ధంగా ఉన్నవాడు. మిమ్మును రక్షించుటకు ఆయన సమర్థుడు. ఏమాత్రం అల్పవిశ్వాసం లేకుండా, వెనుతిరిగి చూడకుండా, సందేహపడకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. అయితే ఆయా సందర్భాలలో మనకు ఎలా సహాయం చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన సహాయం కోసం మనం ఎదురు చూడాలి తప్ప ఏదో ఆయనను నిందించటానికి, ఇదిగో నాకు ఇప్పుడు సహాయం దొరకలేదు, ఆయన సహాయం చేయలేదు అని ఆయనను శోధించటానికి మీరు ప్రయత్నం చేయకూడదు. ఇదిగో దేవుని మాటలను చూడండి. స్పష్టమైన దేవుని సంగతులను మీరు ఆలోచన చేయండి. పర్వతములంత స్థాయిలో కష్టాలు మన ముందున్నప్పుడు ఇదిగో ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. వాటికి తెలియకుండానే కష్టం మీకుంది నిజమే, కష్టం మీకుంది నిజమే, కానీ ఆ కష్టం ఎలా పోతుందో తెలుసా? తెలియకుండానే పోతుంది. దేవుని మీద మీరు ఆధారపడితే, దేవుని మీరు పూర్ణ హృదయముతో అనుసరిస్తే కష్టం మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. తన బిడ్డల ఎడల ఆయన కృప చూపేవాడు. నా బిడ్డలు అని ఆయన చెబుతున్నాడంటే తన కుమారుల ఎడల బాధ్యత కలిగిన వాడు పరలోకమందున్న తండ్రి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ మాటలను మీరు వింటున్నప్పుడు ఎంతటి కష్టంలో ఉన్నవారైనా సరే దేవుని మీద ఆధారపడాలని, దేవుని నమ్ముకోవాలని, దేవుని వాక్యమును అనుసరించేవారుగా ఉండాలని, దేవుని కొరకు నీతి ప్రవర్తన కలిగిన వారుగా యేసుక్రీస్తు ప్రభువులో మీరు ముందుకు కొనసాగాలని మీకు తెలియజేస్తున్నాను. పర్వతములను వాటికి తెలియకుండానే ఆయన తీసివేయగలిగినటువంటి బల సంపన్నుడు ఆయన. మరో చక్కని మాట, ఈ విషయమై వ్రాయబడినటువంటి మరో చక్కని మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం దగ్గరకు మనం వెళ్ళగలిగితే 97వ కీర్తన 5వ మాటను చూడండి. 97వ కీర్తన 5వ వాక్యం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దేవుని సన్నిధిలో ఏమవుతున్నాయి? పర్వతాలు మైనము వలె కరిగిపోవుచున్నవి. పర్వతాన్ని చూడగానే ఎంత ఉన్నతమైన పర్వతం, ఎంత ఎత్తైన పర్వతం అనుకుంటాం మనం. ఆ పర్వతమును కూడా కరిగించేస్తాడాయన, మైనము వలె కరిగించేస్తాడాయన. సర్వలోకనాథుడాయన. ఒక ప్రాంతానికి నాథుడు కాదు, ఒక దేశానికి నాథుడు కాదు, ఒక జాతికి మాత్రమే, ఒక ప్రాంతంలో ఉన్న నివాసులకు మాత్రమే, ఒక తెగవారికి మాత్రమే నాథుడు కాదాయన. సర్వలోకనాథుడు. సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోవుచున్నవి. మీ సమస్య ఆయన దృష్టికి ఎంత చెప్పండి? ఆయన సన్నిధిలో మీ కష్టం ఎంత చెప్పండి? మైనము వలె కరిగిపోయేలా చేస్తాడు ఆయన. కానీ మీ యందు విశ్వాసం ఉండాలి. మీ యందు నమ్మకం ఉండాలి. మీ యందు నీతి ప్రవర్తన ఉండాలి. మీరు వాక్యమును అనుసరించేవారుగా ఉండాలి. మీరు పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఆయన బిడ్డలని ఆయన నమ్మాలి. మీరు ఆయన బిడ్డలని మీరు చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పాలి, ఆయన నమ్మాలి. అట్టి విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు మీరేమి అడిగినను ఆయన మీకు తీరుస్తాడు. మీరేమి అడిగినను మీ కష్టాలలో, ఇబ్బందులలో, వేదనలలో, ఉపద్రవములలో, శోధనలలో మీ చేయి పట్టుకొని ఆదరించేవాడు ఆయన. ప్రియులారా, ప్రతి సందర్భమందు,
ప్రభువు ద్వారా దేవుని స్తుతించేవారుగా మీరు ఉండాలి. దైవశక్తిని గూర్చి ఒక్కసారి మీరు ఆలోచించేవారుగా ఉండాలి. దేవుని మీద అపనమ్మకం కలుగుతుందా? మీ కష్టాలను ఇబ్బందులను మీరు చూసుకొని దేవునిని మీరు నమ్మలేకపోతున్నారా? అపనమ్మికతో ఉంటున్నారా? జాగ్రత్త. అట్టి పరిస్థితి చాలా భయంకరమైనది. అపవాది అయిన వాడు ఏం చేస్తాడంటే అపనమ్మకత్వాన్ని ఇస్తాడు. అపవాది అయిన వాడు అపనమ్మకత్వాన్ని ఇస్తాడు. నీవు దేవుణ్ణి నమ్మకు, దేవుని నమ్మినా నీకేం ప్రయోజనం ఉండదు. నీ సొంత బలాన్ని నమ్ముకో, నీ తెలివిని నమ్ముకో, కాలాన్ని నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకో, ఇలాంటి తప్పుడు మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ఏ మనిషి అయినా సరే ఈరోజు ఇలా బ్రతుకుతున్నాడంటే దానికి కారణం దేవుని యొక్క కృపే, దేవుని కృపే. కనుక ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడడం మర్చిపోకండి. ఆధారపడడం మర్చిపోకండి. ప్రతిరోజు ప్రతి క్షణం దేవునితో మీరు సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు ఆలోచించేవారుగా ఉండాలి. దేవుని సంకల్పాన్ని మీ ద్వారా నెరవేర్చుకునేవారుగా మీరు ఉండాలి. ఇక మన కష్టములన్నీ పర్వతములంత స్థాయిలో మనకు అడ్డుబండలుగా ఉన్నప్పుడు అవి దేవుని సన్నిధిలో మైనము వలె కరిగిపోవటానికే సిద్ధంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, మీ జీవితాలలో ఇక ఎప్పుడూ కూడా ఈ మాటలు ఉన్న తర్వాత ఇక ఎప్పుడూ కూడా మీరు అశక్తులు కావటానికి, బలహీనులు కావటానికి వీలు లేదు. ఎంతటి ఉపద్రవమైనా సరే, ప్రపంచం మొత్తం మీ మీద తిరగబడినా సరే, ఇంతకంటే పెద్ద కష్టం ఇంకేం ఉండదు కదా. ప్రపంచం మొత్తం అన్ని వైపులా, అన్ని విధాల మీ వైపు తిరగబడినా సరే, మీకు విరోధంగా మారిపోయినా సరే, దేవుడు మీ పక్షాన ఉంటే మైనం వలె కరిగిపోతారండి అందరూ. ఈ ప్రపంచమే మైనం వలె కరిగిపోతుందండి దేవుడు మీ పక్షాన ఉంటే. కనుక మొట్టమొదట ఎవరిని ఆశ్రయిస్తారు? ఎవరిని ఆశ్రయిస్తారు? లోకమందున్న జనులన, మీ బలాన్న, మీ ధనాన్న, దేనిని ఆశ్రయిస్తారు చెప్పండి? దేవుణ్ణే కదా. దేవుణ్ణి ఆశ్రయించాలి. కనుక చక్కని నిర్ణయాలను మీరు కలిగి ఉండాలి. మార్పు కలిగిన జీవితాలతో మీరు ఉండాలి. ప్రభువైన యేసు రక్షణలో మీరు కొనసాగాలి. ఆత్మను రక్షించుకునే ఆలోచనలు ప్రాముఖ్యంగా మీకు ఉండాలి. కష్టములు, ఇబ్బందులు పర్వతము వలె మనకు కనిపిస్తున్న అవి ఆయన సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయి. మీకా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా ఆ వచనాలను కూడా చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. దేవుని శక్తి సామర్థ్యాలను ఆలోచించండి. దేవుని శక్తి సామర్థ్యాలను ఆలోచన చేయండి. ఆయన వేయించేస్తే పర్వతములు ఏమైపోతాయి? కరిగిపోతాయి, మైనం వలె కరిగిపోతాయి. వాటం మీద నీళ్లు పోసినప్పుడు నీళ్ళు ఎలా అలా పారుకుంటూ వెళ్ళిపోతాయో, లోతట్టు ప్రాంతానికి అలా వెళ్ళిపోతాయో, అలాగే అవి కూడా కరిగి పారుతాయి. అంటే స్థిరముగా, బలముగా నా ఎదుట అవి ఇక తొలగిపోవు అన్నట్టుగా కనిపిస్తున్నా కానీ ఆయన వేయించేసినప్పుడు, పరమ తండ్రి అయిన దేవుడు ఆయన శక్తి సామర్థ్యాలను చూపించినప్పుడు ఇవన్నీ కూడా కరిగిపోతాయి, ప్రవహిస్తాయి, లేకుండా పోతాయి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా దేవుని శక్తిని మనకు తెలియజేసేటువంటి శక్తి కలిగిన మాటలు. ఆయన శక్తిని మనకు తెలియజేసే శక్తి కలిగిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ మాటలను మనం చదువుతూ, అందులో ఉన్న జ్ఞానమును మనం గ్రహిస్తూ, ఆపద సమయంలో బలహీనులం అయిపోకుండా, వెనుతిరగకుండా, చేతకాని వారము కాకుండా దేవుని బలమును పొందిన వారమై దేవుని కొరకు నిలబడాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కష్టాలు, ఇబ్బందులు సర్వసాధారణం. లోకమందు ఈ పర్వతములు, కొండలు, ఉన్నత స్థలములు మనకు ఎలా కనిపిస్తున్నాయో అవి కూడా మన జీవితాలలో అలా వస్తుంటాయి. దేవుని శక్తిని ఆయన చూపించినప్పుడు అవి కరిగిపోతూ ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైనది ఏంటి? మన విశ్వాసం. మనము దేవుని ఎడల ఎంత భక్తిని కలిగి ఉన్నాం, ఎంత విశ్వాసమును చూపిస్తున్నాం, ఎంత పనిని మనం చేస్తున్నాం, మన నీతిని ఎలా కనుపరుస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఎలా మనం నడుచుకుంటున్నాం, దీనినే దేవుడు ప్రధానంగా ఇక్కడ చూస్తాడు.
కష్టాలు ఇబ్బందులు ఆయనకు క్షణం, అవి లేకుండా చేయటానికి ఆయనకు క్షణం. కనుక వీటిని చూసుకొని, ఈ కష్టాలు ఇబ్బందులు, ఈ వేదనలు, వీటిని చూసుకొని మీరు దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క అనుగ్రహమునకు, ఆయన కృపకు దూరం అయిపోకూడదు. ఆయన చిత్తములో మీరుండాలి. ఆయన సంకల్పమును అనుసరించేవారుగా మీరుండాలి. వాక్యము ప్రకారము, వ్రాయబడిన ప్రకారము పోయేవారుగా మీరుండాలి తప్ప వాక్యమునకు విరుద్ధంగా పోయేవారుగా మీరు ఉండకూడదు. అపవాది అయిన వాడు అన్ని సందర్భాలలో కూడా వాడు దేవునికి మనలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక వాడి యొక్క తంత్రములను ఎరిగి, దైవశక్తి ఎంతో గొప్పదని మనం గ్రహించి, అత్యున్నతమైన ఆ శక్తిని ఆధారం చేసుకొని మన జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ మనం ముందుకు కొనసాగాలి. అలాగే నహూము గ్రంథంలో కూడా వ్రాయబడిన చక్కని మాటలు మనం చూద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. ప్రియులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు మనకు ఎంత ఆదరణ కలుగుతుంది. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయన వారికి ఆశ్రయం కదా, ఆయన వారిని ఎరుగును కదా. కనుక దేవుడు మనలను ఎరుగును అనే స్థాయిలో మన భక్తిని మనం దేవునికి చూపించాలి. మన ఎదుట కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, ఉపద్రవాలు పర్వతములంత స్థాయిలో, కొండలంత స్థాయిలో ఉంటే ఆయన వాటిని బద్దలు కొడతాడు. ఆయన శక్తి ముందు ఇవన్నీ కూడా కంపిస్తాయి, లేకుండా పారిపోతాయి, కరిగిపోతాయి. ఇంత అమూల్యమైనటువంటి జ్ఞానవాక్కులను దేవుడు మన జీవితాలలో మనకు అనుగ్రహించాడు. ఇంకెందుకు భయం? ఇంకెందుకు పిరికితనం? దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని వాక్యం తెలుసుకున్నప్పుడు, రక్షణలో ప్రవేశించిన తరువాత కూడా చాలామంది భయకంపితులవుతున్నారు, పిరికివారు అవుతున్నారు, భయపీడితులు అవుతున్నారు. వద్దు, పిరికివారముగా ఉండటానికి వీలు లేదు. మన తండ్రి అధిక బల సంపన్నుడు, మన దేవుడు మనలను ఆదుకునేవాడు, రక్షించేవాడు. కనుక దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. కేవలం విశ్వాసం ఉంచండి. కన్న తండ్రి అయిన దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగిన వారై ఆయన యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం అంటే కేవలం మాటలతో చెప్పేది మాత్రమే కాదు. మీ జీవితంలో ఆ విశ్వాసానికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలి. క్రియలతో కూడిన విశ్వాసం మీలో ఉండాలి. దేవుని కొరకు మీరు ఎలా బ్రతుకుతున్నారు? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నలుగురికి చేరవేయాలనే ప్రయత్నాలలో ఉన్నారా? దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు మీరు నేర్పిస్తూ ఆ కార్యక్రమాలలో మీరున్నారా? దేవుని వాక్యాన్ని మీ తోటి వారికి నేర్పిస్తూ ఆ కార్యక్రమాలలో మీరున్నారా? దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తిస్తూ మీ ప్రవర్తనను చక్కదిద్దుకుంటున్నటువంటి స్థితిలో మీరున్నారా? ప్రభు రక్షణను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? ఇంకనూ ప్రభు రక్షణ పొందని వారైతే ఆ ప్రభు రక్షణను పొందటానికి వేగిరపడి, ఇదిగో ఇదే మంచి సమయము, మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుని యొక్క రక్షణలోనికి ప్రవేశించగలుగుతున్నారా? ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన క్రియలు. విశ్వాసం అనేది కేవలం మాటలతో చెప్పేది కాదు, నోటితో ఒప్పుకునేది కాదు. నోటితో ఒప్పుకున్న ఆ మాటలను మన జీవితాలలో మనం చూపించాలి. జీవితమేమో దేవునికి విరుద్ధంగా, మాటలేమో దేవునికి అనుకూలంగా ఉంచుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు. క్రియలు లేని విశ్వాసం మృతమైనదగును. అది ఒట్టిగా ఉండి, ఒంటరిగా ఉండి మృతమైనదగును. కనుక మృతమైన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా జీవము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అనగా మీ క్రియలలో కూడా, మీ మాటలను మీ క్రియలలో కూడా మీరు చూపించాలి. అప్పుడు మిమ్మును ఆయన ఎరుగును. ఆయన అధిక బలసంపన్నుడు. ఆయన ముందు ఎంత కష్టమైనా సరే, ఎంత ఉపద్రవమైనా సరే అది
కరిగిపోతుంది, బద్దలైపోతుంది, కంపిస్తుంది. కనుక ఆయన మీద విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసు ఈ భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు ఆయన ఈ విషయాలనే కదా ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ దేవుడు మహోన్నతుడు అని ఆయన నిరూపిస్తున్నారు కదా. దేవుని వాక్యం ఆయన ప్రకటన చేయొచ్చు. అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన ద్వారా ఆ రోజు కనిపిస్తున్నాయే. వాటి ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పరలోకమందున్న తండ్రి ఎంతో ఉన్నతుడు, అధిక బల సంపన్నుడు. కనుక నా తండ్రిని, మీ తండ్రిని మీరు తప్పక విశ్వాసముతో ఆరాధించాలి. దేవుని కొరకు బ్రతికేవారై ఉండాలి. ఇదిగో నేను ఎలా బ్రతుకుతున్నానో మీరు కూడా అలా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు కదా. కొన్ని సందర్భాలలో శిష్యులు సైతము అల్ప విశ్వాసంతో ఉన్నప్పుడు, వారికి కొన్ని కార్యక్రమాలు సాధ్యం కానప్పుడు ప్రభువు దగ్గరకు ఆ సమస్యలను తీసుకొస్తే ఆ సమస్యలు సాధ్యమైపోయాయి. ఎందుకంటే అవి శిష్యుల దృష్టికి పర్వతాల రూపంలో వారు సాధించలేని పరిస్థితుల్లో కనిపించాయి. మరి అదే సమస్యను ప్రభువు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ పర్వతం కరిగిపోయింది, మైనం వలె కరిగిపోయింది. ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఆ సమస్య ఎలాంటిదో, ఏ సమస్య శిష్యుల దృష్టికి పర్వతం కింద కనిపించిందో, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాగానే అది కరిగిపోయిందో, కంపించిందో, లేకుండా పోయిందో, బద్దలైపోయిందో ఒక ఉదాహరణ మనం చూద్దాం. అప్పుడు మనకు ఈ విషయాలన్నీ కూడా స్థిరంగా నాటబడతాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతట యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములలో ఒకని కుమారునికి చాంద్ర రోగం పట్టింది. వాడు తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడిపోతున్నాడు. వాడికి పట్టిన దెయ్యం చాలా భయంకరమైనది. శిష్యులు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభు యొక్క శిష్యులు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. మొదట వాడు శిష్యుల దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. అంటే శిష్యుల ఎదుట ఆ సమస్య ఎలా ఉందన్నమాట? ఒక పర్వతం అంత స్థాయిలో ఉంది, ఒక కొండంత స్థాయిలో ఉంది. వారు వెళ్ళగొట్టలేకపోయారు, అసాధ్యులైపోయారు. ప్రభు దగ్గరకు ఈ సమస్య వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను? నా కార్యక్రమాలను ముగించుకొని నేను వెళ్ళిపోవాలి కదా, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడని అవ్వాలి కదా. ఆ తర్వాత మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఈ లోకమునకు దేవుని గురించి ప్రకటించాలి కదా. విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి అని ఆయన తెలియచేస్తూ దేవుని శక్తి సామర్థ్యాలను అక్కడ నిరూపిస్తున్నారు. చూడండి, ఆయన ఎదుట ఆ కొండ నిలువగలిగిందా? ఆయన ఎదుట ఆ పర్వతం నిలువగలిగిందా? ఆయన ఆ చాంద్ర రోగమును పూర్తిగా తీసివేశారు. ఆ కుమారునికి స్వస్థత దయచేశారు. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మరలా ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు, మేము ఎందుచేత ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము? ఇందులో రహస్యం ఏంటి? ఇందులో రహస్యం ఏంటి? మాకేమైనా శక్తి తక్కువగా ఇచ్చావా? ఈ రహస్యం మాకు తెలియచేయని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నప్పుడు, లోపం మీలోనే ఉంది. శక్తి తక్కువగా ఇవ్వటం కాదు, లోపం మీలో ఉంది. మీరు అల్పవిశ్వాసులు, మీరు అల్పవిశ్వాసులు. దేవుడు ఈ రోగాన్ని నయం చేయగలడా? ఇది పెద్ద రోగమేమో, చాంద్ర రోగం, దీనిని మేము వెళ్ళగొట్టలేమేమో, ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేమేమో, ఈ కొండను మేము వెళ్ళగొట్టలేమేమో, ఈ పర్వతమును మేము తీసివేయలేమేమో, దేవునికి ఇది అసాధ్యమేమో అని మీరు అనుకున్నారు. కానీ
ఈ కొండను చూచి నీవు ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోయేటంత బలమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. అసలు అంతటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారంటే మీ దృష్టికి అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడు సమస్తమును మీకు సాధ్యం చేయగలడు. ఆ విశ్వాసమును కూడా ప్రభువారు దేనితో పోలుస్తున్నారు? ఆవగింజంత. కనీసం ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే కనుక ఈ కొండను చూసి ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోవునంటున్నారంటే ఆయన మాటలలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహిస్తున్నారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని ఎడల మీరు చూపగలిగినటువంటి విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలు. అంటే మనం చూపుతున్నటువంటి విశ్వాసం ఈరోజు ఎంత స్థాయిలో ఉంటుందన్నమాట? ఆవగింజంత. అపారమైన విశ్వాసాన్ని మనం చూపగలుగుతున్నామా? కనీసం ఆవగింజంత విశ్వాసాన్నైనా మనం చూపగలుగుతున్నామా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఆయా జీవితాలలో, ఆయా మనుష్యులు, ఆయా సందర్భాలలో దేవునిపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రియులారా, విశ్వాసాన్ని కలిగి ఉండండి. విశ్వాసము లేని మూర్ఖతరముగా మీరు మారిపోకండి. ఆవగింజంత విశ్వాసమైనా మీలో ఉందో లేదో ఒక్కసారి మీరు గమనించండి. దేవుడు ప్రతి అసాధ్యమును సుసాధ్యం చేస్తాడు. మీకు సమస్తం సాధ్యమే అంటున్నారు చూడండి ప్రభువారు. అలాగని దేవుని శోధిస్తూ అడగటం కాదు. మీకు నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యను దేవుడు పరిష్కరించగలడనేటువంటి గొప్ప నమ్మకం మీలో ఉన్నప్పుడు, ఆ నమ్మకానికి తగ్గ క్రియలు మీరు చేస్తున్నప్పుడు, ఏదో 4 గోడల మధ్య కూర్చొని నోటుతో ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ క్రియలలో మీరు ఉండాలి. నిజముగా మీ విశ్వాసము కనుపరచాలి, కార్యరూపం దాల్చాలి. అప్పుడు దేవుడు ఎంత అసాధ్యమైనదైనా సరే దానిని సాధ్యపరుస్తాడు. కనుక పర్వతముగా, కొండగా ఎంత కష్టం మన ఎదుట ఉన్నా, అంత స్థాయిలో ఎంత పెద్ద ఉపద్రవం మన ఎదుట ఉన్నా దానిని కరిగించే సమర్థుడు దేవుడు. కనుక ఆ సమర్థుని మీద మీరు ఆధారపడుతున్నారా? ఆ సమర్థుని మీరు విశ్వసిస్తున్నారా? ఆ సమర్థుని కొరకు మీరు బ్రతుకుతున్నారా? ఇదే ప్రశ్న. కనుక మీ జీవితాలలో ఎల్లప్పుడూ దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారై, కనీసం ఆవగించేంత విశ్వాసము కలిగిన వారై మీ బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటూ, వాక్య సంబంధమైన జ్ఞానమును కలిగి మీ బ్రతుకులలో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, అధిక బల సంపన్నుడునైన మా పరలోకపు తండ్రి, మీ ఎడల మేము గొప్ప విశ్వాసమును కనుపరచగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అసాధ్యమైనటువంటి క్రియలను మీరు సాధ్యపరచగలరని వాక్యము ద్వారా మాకు మీరు వెల్లడి చేసినప్పుడు, అంతకంటే గొప్ప విశ్వాసమును, మిన్నయైన విశ్వాసమును, శ్రేష్టమైన విశ్వాసమును, సజీవమైన విశ్వాసమును క్రియలతో కూడి మేము చూపగలుగుటకు అంతటి సహాయమును తండ్రి మీరు మాకు దయచేయండి. అంతటి మనస్సు కలిగిన వారముగా జీవించగలుగుటకు మీ కృపను చూపించండి. నాయన, ఈ మాటలను మాకు నేర్పించి మీ జ్ఞానమును తెలియజేసినందుకు మీకు స్తుతులు నాయన. ఈ మాటలను మేము మరిచిపోయే వారముగా ఉండకుండా, నిష్ప్రయోజకులుగా మారిపోకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ, ఈ మాటలను మా హృదయములలో భద్రం చేసుకొని వాటి ఫలమును తండ్రి మా జీవితాలలో చూపిస్తూ మీ దృష్టికి యోగ్యులమైన కుమారులుగా బ్రతకగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. మీరు మమ్మను ఎరుగును అనే రీతిలో మా జీవితాలను చివరి వరకు విశ్వాసమందు క్రీస్తు ప్రభువులో నిలబెట్టకొనగలుగుటకు మీ కృపను దయచేయండి. ఈ మాటలు విని ఆదరణ పొందినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ, వారి వారి జీవితములలో తండ్రి కష్టములు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతున్నప్పుడు మీ యందు గొప్ప విశ్వాసమును వారు కలిగి ఉండు నిమిత్తము నాయనా, వారి విశ్వాసమును కోల్పోకుండా కష్టం ఉన్నా లేకపోయినా గొప్ప విశ్వాసులుగా తండ్రి వారు బ్రతకగలుగులాగున ఈ మాటలు వారి జీవితాంతము తండ్రి దోహదపడేటట్లుగా కృపదయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దైవజ్ఞాన సంగతులను మీరు తెలుసుకొని ఆత్మీయ మేలులను పొందితే తప్పకుండా ఈ మేలును మిగిలిన వారికి కూడా అందించండి. అనేక మందికి ఈ కార్యక్రమాలను గురించి తెలియజేస్తూ దేవుని సువార్త కార్యక్రమాలలో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. మిగిలిన అనేక వివరాల కొరకు మా వెబ్సైట్ను లేక వాట్సాప్ ద్వారా మమ్మను లేక ఈమెయిల్ ద్వారా మమ్మను సంప్రదించండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.